Hey techies, welcome to our YouTube channel Yours Tech Home. Thank you for 300 subscribers. ఇప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయినారో ఒకసారి చూసేద్దాం. అబ్బా మొబైల్లో ఛార్జింగ్ లేదే, ఎలా ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకుందామంటే USB ఒక్కటే ఉంది, అడాప్టర్ కనిపించట్లేదు, ఎలా? మమ్మీ నా అడాప్టర్ ఎక్కడ ఉంది? USB ఒక్కటే ఉంది, మొబైల్లో ఛార్జింగ్ లేదు, వేరే అడాప్టర్ ఉంటే ఇయ్యవా? పెట్టుకున్నాను. అబ్బా ఎలా ఇప్పుడు? మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ని ఎప్పుడో ఒకప్పుడు ఫేస్ చేసే ఉంటారు కదండి. మొబైల్లో ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఒక్కొక్కసారి USB ఉంటే అడాప్టర్ ఉండదు, అడాప్టర్ ఉంటే USB ఉండదు. అలాంటి ప్రాబ్లమ్కి సొల్యూషన్గా మీ ముందుకి ఒక ప్రోడక్ట్తో వచ్చేసాను. అదే పోర్ట్రానిక్స్ వాళ్ళ పవర్ ప్లేట్ 7 పవర్ ఎక్స్టెండర్ విత్ 8 సాకెట్స్, 6 USB పోర్ట్స్, హై పవర్ 2500 వాట్స్. దీన్ని అన్బాక్స్ చేసి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. పోర్ట్రానిక్స్ పవర్ ప్లేట్ 7 యొక్క ఫ్రంట్ వ్యూ ఇది. 1 ఇయర్ వారంటీతో వచ్చింది. ఇది బ్యాక్ వ్యూ. ఈ మధ్య కొన్ని ఫోన్స్కి అడాప్టర్స్ రావట్లేదు కాబట్టి ఈ పవర్ ప్లేట్ 7తో ఈజీగా అడాప్టర్ లేకుండానే మన మొబైల్కి ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ పోర్ట్రానిక్స్ పవర్ ప్లేట్ 7 స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఈ పవర్ ప్లేట్ 7 బిల్డ్ క్వాలిటీకి వచ్చేసరికి స్ట్రాంగ్గా బాగుంది అండ్ దీనికి 3 మీటర్స్ క్వాడ్ లెంత్ వచ్చింది. ఈ పవర్ ప్లేట్స్లో చాలా మోడల్సే ఉన్నాయండి. పవర్ ప్లేట్ 4, 6, 7, 10, 11, 12, 13 అలా చాలా మోడల్స్ ఉన్నాయి. కానీ పవర్ ప్లేట్ 7లో 8 సాకెట్స్, 6 USB పోర్ట్స్ వచ్చాయి. ఈ పవర్ ప్లేట్ 7 స్పెసిఫికేషన్స్, మోడల్స్ అవన్నీ చూసాం కదా. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక పవర్ బటన్ ఉంది. దీన్ని ఆన్ చేస్తే ఇక్కడ రెడ్ LED లైట్ వస్తుంది, ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఈ పవర్ సాకెట్ని మనం ఇలా టేబుల్ మీద కానీ ఫ్లోర్ మీద కానీ ఇలా పెట్టకుండా మనం వాల్కి హ్యాంగ్ చేసుకోవాలంటే బ్యాక్ సైడ్ మనకు 2 హోల్స్ ఇచ్చారు. దీన్ని యూజ్ చేసుకొని ఈజీగా వాల్ మీద మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఛార్జర్స్ పెట్టి ఒకసారి టెస్ట్ చేద్దాం. ఫస్ట్ నేను OnePlus ఛార్జర్ పెడుతున్నాను. ఇప్పుడు మోటరోలా ఛార్జర్, వివో, ల్యాప్టాప్ ఛార్జర్, ఇలా 4 ఛార్జర్స్ పెట్టాను. ఈజీగానే ఫిట్ అయినాయి. ఈ OnePlus ఛార్జర్ కొంచెం అడాప్టర్ బిగ్ సైజ్లో ఉంటుంది కాబట్టి దీని పక్కన బిగ్ సైజ్ పెట్టినా ఈజీగా ఫిట్ అవుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు నేను నథింగ్ ఛార్జర్ పెడుతున్నాను. ఇది బిగ్ సైజ్లో ఉంది. ఇక్కడ చూడండి, అంత ఈజీగా ఫిట్ అవ్వట్లేదు. కొంచెం ఈ 2 బిగ్ సైజ్లో ఉన్నాయి కాబట్టి అవ్వట్లేదు. అదే పక్క పోర్ట్కి పెడుతుంటే ఈజీగా ఫిట్ అవుతుంది. చిన్న సైజ్ది ఏదైనా పెడితే ఈజీగా ఫిట్ అవుతుంది. దీంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే 2 బిగ్ సైజ్ ఛార్జర్స్ పక్కన పెట్టుకొని పక్కన సాకెట్స్లో పెట్టుకొని యూజ్ చేయడం కొంచెం కష్టం. యూఎస్బితో ఎలా ఛార్జ్ చేసుకోవాలో చూద్దాం. యూఎస్బిని USB పోర్ట్తో కనెక్ట్ చేశాను, నా మొబైల్కి కనెక్ట్ చేశాను. చూడండి ఇక్కడ సింబల్ పడింది. ఇప్పుడు ఆఫ్ చేస్తున్నా, మళ్ళీ ఆన్ చేస్తున్నా. ఎన్నో పవర్ ఎక్స్టెన్షన్స్ ఉండగా ఇదే ఎందుకు తీసుకోవాలి అని అనుకుంటున్నారా? ఎందుకంటే మనకు అడాప్టర్ లేకపోయినా యూఎస్బితో ఛార్జ్ చేసుకోవాలంటే దీంతో మనం ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. మొబైల్స్ని మాత్రమే కాదు, జ్యూసర్స్, పవర్ బ్యాంక్స్, పోర్టబుల్ ఫ్యాన్ అలా యూఎస్బితో మాత్రమే ఛార్జ్ చేసే డివైసెస్ అన్ని దీంతో మనం ఛార్జ్ చేసుకోవచ్చు. పవర్ ఎక్స్టెన్షన్కి ఓవర్ వోల్టేజ్, ఓవర్ టెంపరేచర్ అండ్ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్తో మనకు వస్తుంది. దీని యొక్క ప్రైస్ 849 అండ్ నేను ఆఫర్లో దీన్ని 649కి తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్ని మీరు తీసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్లో చెక్ చేసేయండి. ఈ 2 వీడియోస్కి మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఫర్దర్ వీడియోస్ కూడా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్లో ఏ ప్రోడక్ట్స్ గురించి రివ్యూ చేయాలో కమెంట్స్లో మీ సజెషన్స్ని చెప్పేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please don't forget to subscribe to our channel Yours Tech Home. Like, share and comment. అక్కడున్న గంటని ధనాధన్ కొట్టేయండి. మా వీడియోలు మీకు ఫటాఫట్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.